వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వెంకట్. ప్రస్తుతం గాంధీ భవన్లో కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు అధ్యక్షతన వహిస్తూ ఏదైతే మంత్రులందరినీ ఇక్కడికి పిలిపించి అయితే ఉమ్మడి వరంగల్ కానీ నిజామాబాద్ కానీ కరీంనగర్ ఉమ్మడి మంత్రులను పిలిపించి సమావేశం జరుగుతుంది. సో వీటిపై ఇదే కాకుండా బీజేపీ ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏదైతే నిర్ధారణకు వచ్చిందో ఇవన్నీ మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ సీనియర్ లీడర్ వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే మేడం. చెప్పండి, ఏదైతే ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మహేష్ కుమార్ గారు అధ్యక్షతన ఏదైతే ఉమ్మడి మంత్రులను జిల్లాల మంత్రులను పిలిపించి ఇక్కడ జరుపుతున్నారో దీనిపై ఏం చెప్తారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే గత 3 అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మా సీఎం గారి అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు కూడా మహేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా చాలా అందరికి అందుబాటులో ఉండి కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా తన ముందుండి నడిపించిండు. 24/7 పనిచేసిండు అన్న. అందుకే అన్నకి ఈరోజు మళ్ళీ పీసీసీగా పదవి దక్కడం జరిగింది. దీనికి మేము అధిష్టానానికి కూడా మా తెలంగాణ ప్రజలు వాళ్ళకి మేము చాలా అంటే రుణపడే ఉన్నట్టు లెక్క. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండి అందరికి ఏం కావాలో కూడా చూసి కొంచెం ఆలోచిస్తాడు. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు వారానికి 2 సార్లు మంత్రులు రావడము ప్లస్ సీఎం గారిని కూడా గాంధీ భవన్కి రావాలని కోరిండు చూడ, అది చాలా మంచి పని. ఎందుకంటే ఒకవేళ మేము వాళ్ళ పనులకు ఆటంకం కలిగించుకుంటే వాళ్ళే మా దగ్గరకు వస్తే ప్రజాపాలన ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్లో ప్రభుత్వంలో నడుస్తుంది ప్రజాపాలన. కాబట్టి మంత్రులే దగ్గరికి మేము లైన్ కట్టి మేము ప్రజలు అందరము ఒక రకమైన దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే అందుబాటులోకి వస్తే ఇక్కడ మా సమస్యలు పార్టీ పరంగా ఉన్న సమస్యలను మేము ఇక్కడే చెప్పుకుంటాం, ప్రజలేమో అక్కడే చెప్పుకుంటారు. ఒక విధానపరమైన నడవడి జరుగుతుందనేసి అన్న ఈ కోరిక కోరిళ్ళు. దానికి కూడా మంత్రులు సీఎం గారు కూడా అంగీకరించిళ్ళు. అదే విధానం నడుస్తుంది. సో మరొక అంశం ఏంటంటే బీజేపీ సంబంధించి చూసుకుంటే బీజేపీ అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది వాళ్ళు డిక్లేర్ చేస్తున్నటువంటి పరిస్థితి. బట్ మీ కాంగ్రెస్ పార్టీ మాత్రం నిరాకరిస్తుంది. ఎందుకనంటే ఏం చెప్తారు? ఒకటంటే ఏంటంటే బీజేపీ ఏదైతే మన నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కదా గత 10 సంవత్సరాలుగా, 10 సంవత్సరాల ముందు తను అధికారంలోకి రాకముందు మోదీ గారు ఏమన్నారంటే నేను బ్లాక్ మనీ మొత్తం తీసుకొస్తాను, నల్లధనాన్ని తీసుకొచ్చి నేను ప్రజలకు పంచిపెడతా, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15,000 రూపాయలు నేను వేస్తా అని చెప్పిన నల్లధనం ఎక్కడ పోయింది? ఇంతవరకు తీసుకురాగలిగిందా? తీసుకురాకపోగా ఇంకా నల్లధనాన్ని పెంచిండు. ఎన్నో 100 కోట్లు 1000 కోట్లు ముంచిన వాళ్ళని కూడా ఆయన పక్కకు తప్పించేసిండు. మనకు తెలుసామని చాలా లోతుగా వెళ్తే చాలా లోతుగా మాట్లాడవచ్చు. కాకపోతే ఈ రోజున వన్ నేషన్ ఎలక్షన్ అంటున్నాడు కదా, ఇది మాత్రం కరెక్ట్ కాదు. జమిలీ ఎన్నికలు అనేది తనేదో భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి నేను బయటపడేస్తా, ఖర్చు తగ్గిస్తా, ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తా అనేది ఇది చాలా భారతదేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది. ఇది ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ రాష్ట్రాలకు వాళ్ళ యొక్క ప్రణాళికలు, వాళ్ళ యొక్క భౌగోళిక స్వరూపం, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత ఆ విధంగా ఉంటుంది. కాబట్టి భారతదేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్లు చేస్తా అనేది తప్పుడు ముచ్చటది. తను చేయదలుచుకుంటే నల్లధనాన్ని తీసుకురా, భారత ప్రజలకు ముందంజలో నిలబెట్టు, భారతదేశాన్ని నువ్వు ఎట్లా ఏ విధంగా హామీలు ఇచ్చినో ఆ విధంగా నెరవేర్చు. నువ్వు చెప్పేది ఒకటి. మొత్తం RSS వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే మొన్న మాట్లాడిన మాటలు అయితే చూసినాం కదా, బీజేపీ మంత్రులు వాళ్ళు ఏం మాట్లాడిన మా రాహుల్ గాంధీ గారిని మొత్తం RSS నడవడిలో వాళ్ళు వెళుతున్నారు. చెప్పేదేమో హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మాన్ని పాటించట్లేదు, హిందూ ధర్మాన్ని పాటించట్లేదు. మొత్తం RSS లెవెల్లో వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ పునాది అది కాబట్టి వాళ్ళ పనులు ఏదో ఒక రోజు బయటపడతాయి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి జమిలీ ఎన్నికలు అనేది కరెక్ట్ పరిపాలన సాగించడానికి కుదరని ముచ్చట. సో నిన్న క్యాబినెట్ లో చూసుకుంటే కొన్ని ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి చూసుకుంటే కొన్ని పేర్లు మార్పడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా మంది నిరాకరిస్తున్నారు. మీ పార్టీలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాలన ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే పాలన పక్కకు పెట్టి ఏదైతే యూనివర్సిటీ పేర్లు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది అంటే నా ఒపీనియన్. మీరు అంటున్నారు మా సొంత పార్టీ వాళ్ళు కూడా నిరాకరిస్తున్నారని, బయట వాళ్ళు నిరాకరిస్తున్నారు దానికి నా ఒపీనియన్. నేను ఒక మహిళగా, ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకురాలుగా నేను చెప్పేది ఒకటి ఏంటంటే ఈ పేర్ల మార్పిడి అనేది చాలా మంచిది. ఎందుకంటే మనము హిస్టరీని మర్చిపోకూడదు. మనకు ఏదైతే భారతదేశానికి ఏదైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు కదా, త్యాగాలు చేసిన వాళ్ళు మహానీయులు ఉన్నారు కదా, వాళ్ళ పేర్లను పెట్టుకుంటే రాబోయే తరాలకు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వెనక్కి తీసుకోవట్లేదు. 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వం నడుస్తుంది ఇక్కడ. అలాంటి ప్రజాపాలన నడుస్తుంది. ఆ దిశలో ఈ రోజు పేర్లు మార్చుకుంటే తప్పే ఉందండి. సాకలి ఐలమ్మ పేరు కోటి ఉమెన్స్ కాలేజీ పెట్టారు, ఎంత మంచిది. మా కొండా లక్ష్మణ్ బాబూజీ మా
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ పెట్టారు. ఇట్లా పెట్టడం వల్ల ఏమైతుందంటే రేపు రాబోయే తరాలకు ఒక పేరు అనేది ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసింది అంటే వాళ్ళు ఆ రోజు అంటే ఇప్పుడు హిస్టరీ అనేది ఎంతసేపు యూట్యూబ్లలో చూసుకోవడమే కాదు కదా, మనకు చరిత్రలో నిలబడాలి కదా. ఈ రోజు స్తూపాలు ఎందుకు పెట్టుకున్నాము, అదేవిధంగా పేర్లు పెట్టడం అనేది మంచి పని, అది మంచిగానే చేస్తున్నారు. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తున్నారు, మంచి ఐడియాలజీ తోటి ముందుకెళ్తున్నారు. ఈ రోజు అందరికీ నచ్చుతుంది, 100% నచ్చాలనేది ఏమీ లేదు. 60% నచ్చినా అది ఓకే, అది సక్సెస్ఫుల్ వెళ్ళినట్టే లెక్క. సో నిన్న ఏదైతే కేబినెట్ లో మరొక అంశం ఏం చూసుకుంటే హైడ్రాకి సంబంధించి కూడా కొత్త చట్టం ప్రకారం తీసుకొస్తుంది. సో ఏంటి ఈ కొత్త చట్టాలు ఎలా ఉంటాయి, ముందు ముందు ఎలా ఉండబోతుంది? ఇది హైడ్రా అనేది చాలా మహోన్నతమైంది. లోతుగా ఆలోచిస్తే రాబోయే తరాలకి ఇప్పుడు మనము ఇదే హైడ్రా తీసుకురాకపోతే ఎక్కడ కుంటలు చెరువులు ఏ విధంగా కబ్జా చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం నడిచిందో వాళ్ళు ప్రజాపాలన ప్రజలకు నేను అందిస్తాను, నేను తెలంగాణ పితామహుణ్ణి, నేను తెలంగాణనే తెచ్చినా, నేను తెలంగాణ కోసమే పుట్టినా అనేసి కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ మహిళలు మాట్లాడుతుంటారు. మా తెలంగాణ పిత అని, తెలంగాణ పిత అంటే నువ్వు ఆస్తులు అమ్ముకోలేదే, నువ్వు ప్రాణాలు ఇవ్వలేదే, నీ కుటుంబం నుంచి ఒక్కరైనా ప్రాణాలు ఇచ్చినా, నీ కుటుంబం నుంచి ఒక 100 ఎకరాలు ఇచ్చినావో 50 ఎకరాలు ఇచ్చినావో ఎకరం ఇచ్చినావో, కనీసం కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఈరోజు వర్ధంతి పనిచ్చిండు కదా, తన ఆస్తిని మొత్తం దారదత్తం చేసిండు కదా పార్టీ కోసము. కానీ తను కనీసం తెలంగాణ వచ్చేసే వరకు కూడా తన ప్రాణాలు లేకపోయినాయి, కనీసం తనకి ఒక మంచి విలువ నువ్వు ఇయ్యలేకపోయినావు. నేను ఒకటే అంటున్నా, నీ నుంచి ఒక ప్రాణము రాలేదు, ఒక పైసా రాలేదు తెలంగాణ రాష్ట్రానికి. నువ్వు అసలు పితవు కాదు, తాతవు కాదు తెలంగాణకు దోచుకున్నా. నువ్వు చరిత్రలో నిలబడే హీనుడివి, చరిత్ర హీనుడివి తెలంగాణకు హీనుడు ఎవరంటే కేసీఆర్ అనేది ఆనాడు మన తెలంగాణను భ్రష్టు పట్టించిన ఏదైతే నిజాం ప్రభులో కాశీ ప్రజి ఎలా పేరు ఉండిందో మర్చిపోతలేం, గాడ్సన్ కూడా మర్చిపో. ఇలాగనే అలా ఆ పేరులో ఉంటుంది తప్ప నీకు పితామహుడో తాతామహుడో లేదంటే ఇంకా ఏదో పేర్లు కేసీఆర్ రావు. ఎందుకంటే తన చేసిన ఇవాళ కాకుండా రేపొద్దున బయటకు తీసుకొస్తాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. మా పని అదే, హైడ్రా అనేది చాలా మంచి పని. ఎందుకంటే రాబోయే 100 సంవత్సరాలకు కూడా హైదరాబాద్ లాగా ఇంకా మహోన్నతమైన నగరంగా ప్రసిద్ధికి ఎక్కాలంటే హైడ్రా పని చేయాలి. హైడ్రా అక్రమ కట్టడాలు కూల్చివేతలకు సంబంధించి ఇది కరెక్టే అంటారా మీరు? చాలా 100% కానీ ఇక్కడ హిమాయత్ సాగర్ గండిపేట సంబంధించి చూసుకుంటే మీ కాంగ్రెస్ నాయకులవే ఎక్కువ రిసార్ట్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఆల్రెడీ కొంచెం చర్చ కూడా జరుగుతుంది దానిపైన. దీన్ని ఏం చెప్తారు? ఏమంటుందంటే తన పర అనే భేదం లేదు, నాదైనా నీదైనా కూల్చేయడమని చెప్పారు, ఖండిగా చెప్పారు. ఎందుకంటే ప్రజల కోసము, ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసము, రాబోయే తరాలకు అభివృద్ధి చెందడం కోసమే హైడ్రా ముందుకు వచ్చింది. అప్పుడు తన పర అనే భేదం ఏం చూపించారు ఇక్కడ. అది కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేదంటే పేదవాడు కూడా కావచ్చు. అక్కడ పేదవాడు కూడా గుడిసెలు కూల్చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ పేదవాడికి ఒక ఉన్నోడు ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేసిందంటే 2 లక్షలు 3 లక్షలకు వాళ్ళకు కట్టబెట్టి వాళ్ళను అన్యాయం చేసి వాళ్ళకి తెలియదు కదా, మాకు ఇల్లు ఉంటే చాలనుకున్నారు. వాళ్ళకి ఇచ్చే ఇల్లు హామీలు ఇవ్వలేదు పోగా మళ్ళీ వాళ్ళని ఈ విధంగా వాళ్ళను బలి చేసిన కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ పేదవాడిని కూడా గుల్చేస్తున్నామే. పేదవాడికి తగిన వాళ్ళకు పునరావాసం కూడా కల్పిస్తాం కదా. గొప్ప వాళ్ళంటే వాళ్ళు చేసుకునే తప్పిదం, అది వాళ్ళు చేసుకునే, ఇది వీళ్ళు పేదవాళ్ళు వాళ్ళు చేసుకునే తప్పిదం కాదు, మోసపోయింది. కాబట్టి పేదవాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. గొప్ప వాళ్ళు ఏదైతే అనుకుంటే అది ఖచ్చితంగా కూల్చేయాలి. ఎందుకంటే రాబోయే తరాలకు ఇప్పుడు ఈ హైదరాబాద్ నిలబడాలంటే ఇంత మంచి అంటే తెలంగాణకు ఒక గడ్డ, ఇది తెలంగాణకు అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని వర్గాల నుంచి, అన్ని జాతుల నుంచి, అన్ని కులాల నుంచి కూడా హైదరాబాద్ లో బ్రతకడానికి వస్తున్నారు. హైదరాబాద్ అంటే ఒక పేరు, ప్రపంచంలోనే పేరుగాంచింది. కాబట్టి హైదరాబాద్ ను మనం మంచి కాపాడుకోవాలంటే, రాబోయే తరాలకు అందించాలనంటే ఖచ్చితంగా హైడ్రా పనిచేయాలి. కుంటలు చెరువులు అన్ని ఎక్కడ ఏ నీరు ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. కానీ ఆగకుండా ఇళ్ల కోసం హైదరాబాద్ పోయినట్టే కదా. ఇది చాలా మంచి పని కూడా నా ఉద్దేశం. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు. సో మొత్తానికి ఏదైతే హైడ్రాకి సంబంధించి కానీ నిన్న క్యాబినెట్లో ఏదైతే యూనివర్సిటీల పేరు మార్పులు కానీ సో ఇవన్నిటికీ ఏదైతే ఒక 50 తరాల్లో ఇంకా గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పేసి, అలాగే హైడ్రాకి సంబంధించి కూడా మన అనేది కాకుండా ఎవరు అడ్డు వచ్చినా అక్రమ కట్టలు కూర్చివేయాలని చెప్పేసి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు వరలక్ష్మి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాయక్తో వెంకట్, గాంధీ భవన్ నుంచి.